హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు చేయబోతున్న రెసిపీ బాలామృతం పౌడర్తో కేక్ అనేది చేయబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండి. చాలామంది పిల్లలు బాలామృతం పౌడర్తో అట్లవి వేస్తే ఇష్టపడరండి. అదే కానీ ఈ విధంగా మీరు కేక్ చేసి పెట్టినట్లయితే పిల్లలు వదలకుండా చకచకామని తినేస్తారండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల వరకు బాలామృతం పౌడర్ని వేసుకోవాలండి. అదేవిధంగా 2 కప్స్ బాలామృతం పౌడర్కి 1 కప్ వరకు షుగర్ వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది పౌడర్ వల్లే ఉండాలండి. పౌడర్ లాగా మెత్తగా ఉండాలి. ఈ మిశ్రమాన్ని మనము ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో ఒక 1 స్పూను బేకింగ్ పౌడరు, ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఒకవేళ ఆయిల్ లేనట్లయితే నెయ్యినా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. అదేవిధంగా ఎగ్స్ని ఒక 2 గుడ్లను వేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేసుకొని ఎగ్స్ని వేసుకోవాలండి. ఒకవేళ మీరు ఎగ్లెస్ చేయాలనుకుంటే ఒక 1 కప్ వరకు పెరుగు అనేది వేసుకోవాలి. నేను ఎగ్తో చేస్తున్నాను కాబట్టి ఒక 2 గుడ్లని వేసుకొని చేస్తున్నానండి. వీటిని బాగా మనము కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా మిల్క్ అనేది వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలంటే మనము అట్లు వేస్తాం కదా, ఆ విధంగా మనము లూజ్గా కలుపుకోవాలి. మరీ లూజ్ కాకుండా అట్లు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా మనము కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా స్మూత్గా బాగా కలుపుకోవాలి. వీలైనంత వరకు ఎంత బాగా కలుపుకుంటే అంత స్పాంజీగా కేక్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము కలుపుకోవాలి. దీని తర్వాత ఒక తపాలు తీసుకొని అందులో ఆయిల్ అనేది వేసుకొని ఈ విధంగా మనము చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేనట్లయితే నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి. మనం తీసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అవి పోయి చాలా స్పాంజీగా ఉంటుందండి. దీని తర్వాత మందంగా ఉన్న ఒక తపాలను తీసుకోవాలి. తపాలైతే తపాలా, లేనట్లయితే కుక్కర్ అయినా పర్వాలేదండి. ఇందులో ఒక చిన్న బౌలు, లేనట్లయితే ఒక స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు. దీని మీద మనం తీసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. ఈ కుక్కర్ మీద మూత అనేది బెల్ట్, అదేవిధంగా విజిల్ కూడా తీసి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము బెల్ట్ని అదేవిధంగా విజిల్ని కూడా తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 40 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము 40 to 45 మినిట్స్ వరకు మనము కుక్ చేసుకోవాలండి. 40 మినిట్స్ తర్వాత ఇది ఓపెన్ చేసి చూసినట్లయితే నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా మనము చూసారు కదా, నైఫ్కి ఎక్కడ అంటుకోవట్లేదు అంటే ఆల్రెడీ కేక్ అనేది బాగా కుక్ అయిపోయిందండి. ఇది చల్లగయ్యాక దీని చుట్టూ నైఫ్తో మనము ఈ కేక్ చుట్టూ మనము ఈ విధంగా నైఫ్తో చుట్టూ అనుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అనుకొని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఈ విధంగా మనము ట్యాప్ చేసుకొని ఇలా తీసుకున్నట్లయితే కేక్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంది కదండి. అంతేనండి, దీన్ని మనం కట్ చేసి తిన్నట్లయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, కట్ చేస్తున్నాను. ఇది చాలా స్పాంజీగా ఎంత బాగుందో అండి. మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీకు కనుక మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం అంటే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.